విశాఖ ఉక్కుకి కేంద్రం ఈరోజు 500 కోట్ల రూపాయల ముష్టి విధిల్చింది. మన నాయకులు ఉక్కు కర్మాగారం సజావుగా నడవాలంటే కనీసం 11,000 కోట్ల రూపాయల కేంద్ర సహాయం అడిగిన విషయం తెలిసిందే. దీనికోసం గత 3 రోజుల నుంచి కేంద్ర ఉక్కు గనుల శాఖ ఢిల్లీలో ఎడతెరిపి లేని సమావేశాలను నిర్వహించింది. కనీసం 5,000 కోట్ల రూపాయల సాయం అందుతుందని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుండగా కేవలం 500 కోట్ల రూపాయలు పంపుతున్నట్టు చావు కబురు చల్లగా చెప్పింది. ఈ డబ్బు కూడా ముడి సరుకు కొనడానికి, ప్లాంట్ను సజావుగా నడపడానికి మాత్రం ఉపయోగించడానికి వీల్లేదు. విశాఖ ఉక్కు జీఎస్టీకి అత్యవసరంగా చెల్లించాల్సిన దాదాపు 230 కోట్ల రూపాయలు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన లెవీ ఛార్జీలు, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ కు మాత్రమే ఈ సొమ్మును వినియోగించాలి. అంటే కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెల్లించాల్సిన బకాయిల కోసం మాత్రమే ఈ 500 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసిందన్నమాట. కేంద్రం విధించిన షరతులకు లోబడి ఈ సొమ్మును ఖర్చు చేసే విషయంలో ఆర్ఐఎన్ఎల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు సంపూర్ణ బాధ్యతను కేంద్రం అప్పగించింది. ఒకవేళ ఈ 500 కోట్ల రూపాయల వినియోగంలో ఎటువంటి మళ్లింపులు జరిగినా భవిష్యత్తు చెల్లింపులో వెంటనే నిలిపివేయాలని కేంద్రం స్టేట్ బ్యాంకు హుకుం జారీ చేసింది.